తొలి కిరణం తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ శ్రీనివాస్. మన ఛానల్లో వస్తున్నటువంటి ముఖ్యమైన అప్డేట్స్ మీ మొబైల్లో మీరు వెంటనే పొందాలనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మొట్టమొదటిసారిగా మన వీడియో చూస్తున్న వారి కోసం మన ఛానల్లో ఉన్నటువంటి ముఖ్యమైన అప్డేట్స్ను పైన ఉన్నటువంటి ఐ కార్డులో ఇస్తాను, చివర ఉన్నటువంటి ఎండ్ కార్డులో కూడా ఇస్తాను. వాటిని కూడా చివరి వరకు చూసి మీకు వీడియో నచ్చితేనే తప్పనిసరిగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం ఈ యొక్క వీడియోలో దోమల వ్యాప్తిని అరికట్టడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించుకోవచ్చు అనే అంశంపై ఈరోజు మనం పూర్తిగా ఈ వీడియోలో చర్చించబోతున్నాం. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ మీ మొబైల్లో తప్పనిసరిగా మీరు పొందాలనుకుంటే నోటిఫికేషన్ రూపంలో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దోమల యొక్క వ్యాప్తిని అరికట్టడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చు. జిల్లా మలేరియా నివారణ అధికారి శ్రీమతి వై మణి ఈరోజు కొత్తవలస మండలం అప్పన్నదోరపాలెం గ్రామంలో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ శీతల వర్మతో కలిసి గ్రామంలో ముఖ్యంగా పర్యటించారు. అప్పన్నదోరపాలెంలో గత కొద్ది రోజులుగా ప్రజలు జ్వరాలు కీనొప్పులతో బాధపడుతున్నారు. అటువంటి రుగ్మాత్మకు ప్రధాన కారణమైనటువంటి మంచినీటిలో వృద్ధి చెందే దోమల ద్వారా డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి జ్వరాలు వస్తాయి. కావున ప్రజలు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సీజన్లో వచ్చినటువంటి ఇటువంటి వ్యాధుల నుంచి కూడా రక్షణ పొందవచ్చని స్థానిక డాక్టర్ గారితో సిబ్బంది ద్వారా గత కొద్ది రోజులుగా ఈ గ్రామాల్లో మెడికల్ క్యాంపులు కూడా పెట్టడం జరిగింది. ఇంటింటి జ్వర పీడితులను గుర్తించటం, నీటి నిల్వలు లేకుండా ఉండేటట్లు నీటిలో లార్వాని కూడా గుర్తించడం, లార్వాని నిర్మూలించడం కూడా ఈ సందర్భంగా జరిగింది. దోమల వ్యాప్తిని అరికట్టడానికి ఇంటి లోపల ఐఎస్ఎస్ పిచికారి, కాలువల్లో దోమల ద్వారా లార్వా నిర్మూలనకు ఏఎల్ఓ పిచికారి, రాత్రులు గ్రామాల్లో ఫాంగింగ్ చేయటం జరిగింది. ఈ రోజు గ్రామంలో మంచినీటి చెరువులో ముఖ్యంగా బావుల్లో గంభీష చేపలు విడుదల చేయడం జరిగిందని డిఎంఓ మణి తెలిపారు. అంతేకాకుండా వైద్య ఆరోగ్య శాఖ పరంగా అన్ని విధాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆమె తెలిపారు. ముఖ్యంగా ప్రజలు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఇంటి లోపల ఇంటికి బయట నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని ఆమె తెలిపారు. ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని ఆమె ఈ సందర్భంగా తెలియజేశారు. మరుగుదొడ్ల నుంచి దోమలు రాకుండా గొట్టాలకు జాలీలు కట్టవాలని మరియు దోమతెరలు వాడాలని, కాచిన చల్లార్చిన వడపోసిన నీటిని మాత్రమే త్రాగవలెనని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. వేడిగా వండిన ఆహార పదార్థాలు భుజించాలని మరియు వండిన ఆహార పదార్థాలపై మూతలు కూడా ఉంచాలని ప్రజలకు చెప్పడం జరిగింది. ఈ సీజన్లో ఇంకో 8 వారాలు ప్రజలు అందరిపై జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారని ఆమె కోరటం జరిగింది. ఈ కార్యక్రమం సిహెచ్ఓ అప్పలకొండ, పిహెచ్ఎన్ రమణమ్మ, సబ్ యూనిట్ అధికారి శ్రీనివాస్, హెచ్వి బేబీ, రాణి, హెల్త్ సూపర్వైజర్ సూర్యదేవుడు, ఎంఎల్హెచ్పి సునీత, హెల్త్ అసిస్టెంట్ శేషబాబు, ఏఎన్ఎం వరలక్ష్మి, ఆశాలు లక్ష్మి పైడరాజు తదితరులు ఈ యొక్క అవేర్నెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ ముఖ్యంగా మీ మొబైల్లో పొందాలనుకుంటే తప్పనిసరిగా మన తొలి కిరణం న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.